తెలంగాణలో అసలు సిసలైన తెలంగాణ ఇప్పుడు వచ్చిందని తెలంగాణలో ఉండేటువంటి విద్యార్థులు నిరుద్యోగులు భావిస్తూ ఉన్నారు. ఏ తెలంగాణ అయితే వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశించారో ఆ విద్యార్థులందరికీ ఈరోజు కొలుల జాతర ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 10 సంవత్సరాలలో 2014 నుంచి 2018 వరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ ద్వారా వాళ్ళు వేసిన ఉద్యోగాలు ఎన్ని అంటే 35,000 దాటలే. ఇది నేను చెప్పింది కాదు, మేం చెప్పింది కాదు. అప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి గారు గవర్నర్కి ఇచ్చినటువంటి లేఖలో రాసిందే. ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో ఎంతమంది విద్యార్థులు నిరుద్యోగులు నాకు కాకపోతే మా తమ్మునికో, మా చెల్లెలకో, నా స్నేహితుడికో, నా బంధువుకో ఉద్యోగం వస్తుందని ఆత్మబలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ వస్తే మాకు ఉద్యోగం వస్తుందని ఆశించారు. కానీ తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల వరకు కూడా ఉద్యోగాలు రాక వాళ్ళ వయసు దాటిపోయి ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో పెట్రోల్ బంకులలో చిన్న చిన్న చిరు వ్యాపారాలు పెట్టుకుని బజ్జీల బండల్లో గప్చుప్పుల షాపులు పెట్టుకుని రోజు బతుకుతున్న పరిస్థితి. డిగ్రీలు, ఇంజనీరింగ్లు, పీజీలు చేసినటువంటి ఎంతో మంది విద్యార్థులు వాళ్ళకి వయసు దాటిపోయింది. ఈరోజు మేము నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా ఎలిజిబుల్ లేని పరిస్థితిలో ఉండే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. వారి ఉసురు తగిలేది ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాబట్టి ఈరోజు వాళ్ళ గద్దె దిగడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ విద్యార్థులందరికీ కూడా ఏదైతే పెండింగ్ లో ఉన్నారో ఈ ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి ఖాళీలన్నింటినీ కూడా వెంటనే భర్తీ చేయాలని మేము ఆల్రెడీ ప్రభుత్వానికి రాకముందుకే మేము మాటిచ్చిన ఎలక్షన్ లో దానికి అనుగుణంగానే వచ్చిన 2.5 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2.5 నెలల్లోనే దాదాపు 32,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. మెగా డిఎస్సీ ద్వారా దాదాపు 11,062 పోస్టులు ఈరోజు ఇవ్వడం జరిగింది. జూన్ 2వ తారీఖు వరకు ఏ డిపార్ట్మెంట్లలో ఏవేవి పెండింగ్ లో ఉన్నాయో వాటన్నింటినీ సమీకరిస్తున్నాం. సమీక్షలు జరుగుతున్నాయి మా మంత్రివర్గం మొత్తం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ గా ఉన్నారు ఈ ఉద్యోగాల విషయంలో. కాబట్టి జూన్ 2వ తారీఖు వరకు ఈ అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగాలన్నీ భర్తీ చేసే ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. విద్యార్థులు దయచేసి ఎక్కడ సమయం వృధా చేయకుండా మీకు సంబంధించిన ఏ ఉద్యోగం మీద మీరు దృష్టి పెట్టినారో దాని మీద దృష్టి కేంద్రీకరించి ఖచ్చితంగా మీ అందరికీ ఉద్యోగాలు రావాలని చెప్పి ఆ మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. అదేవిధంగా ఢిల్లీలో కూడా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వమై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 నెలల్లో ఇన్ని ఉద్యోగాలు పడ్డాయి. రాబోయే జూన్ లో మేము ఇచ్చిన ప్రకారం మిగిలిన పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలను ఇస్తాం. అదేవిధంగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏదైతే నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని మాట తప్పిండో అదే విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో కూడా వస్తే